ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి జన్మదిన సందర్భంగా స్థానిక సమత మహిళా వృద్ధాశ్రమంలో వృద్ధులకు బీసీ నాయకులు గుంటూరి రాంబాబు ఆధ్వర్యంలో దుప్పట్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. రాంబాబు మాట్లాడుతూ వచ్చే సంవత్సరం పుట్టినరోజు కల్లా జనార్దన్ గారిని మంత్రిగా చూడాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కొంజేటి రామకృష్ణ, మాచవరపు అజయ్ బాబు, బోసరపల్లి శ్రీనివాసులు, అన్నంగి సురేష్, కల్వకూరి శివ, కరువాది వేణు, కందుకూరు యోగామూర్తి తదితరులు మరియు గోనుగుంట వెంకటరత్నం రామయ్య ఆశీస్సులతో రాతను మార్చాడు. స్వచ్ఛమైన పాలన అందించిన నీతి గల్ల నేత చంద్రన్న గారి ఆశయనామై సాగిన ప్రదాత. సొంత మనిషిలా సేవలు చేసిన జనం గొంతు నీవు, ఇంటి బిడ్డవై ఆకలి తీర్చిన అమృతమే నీవు. మహాత్ముడవు నీవు, సైకిల్ గుర్తు జెండతో కదిలిన కారణ జన్ముడవు, జనశ్రామికుల బలమై నిలిచిన పుణ్యాత్ముడు నీవు. అన్నా అంటే నేనున్ననంటూ మా బతుకను దివ్యావు. ప్రజాసేవకే జీవితమంకితమిచ్చిన జననేత, జనమే బలమని నమ్మి నడిచిన సాయుడేనంట. ప్రీతం నేత శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మీకు ఈ దుప్పట్లు కానీ ఈ బ్రెడ్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరందరూ మా నాయకుడిని దామచర్ల జనార్దన్ రావు గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. నిజాయితీలో తాత అడుగుజాడల్లో నడుస్తూ ఒంగోలు అభివృద్ధిలో తన మార్పును చూపిస్తూ పేదలకు డీజేఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్న మా శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా నాయబ్రాహ్మ సంఘీయులు అలాగే పట్టణ శౌరశాల సంఘ సభ్యులు ఈ సమత మహిళా వృద్ధాశ్రమంలో దుప్పట్ల పంపిణీ అలాగే బ్రెడ్ పంపిణీ కార్యక్రమం చేశారు. కాబట్టి మా దామచర్ల జనార్దన్ రావు గారు భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులని పొందాలని కోరుకుంటూ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి బర్త్డే సందర్భంగా ఈ వృద్ధాశ్రమంలో దుప్పట్లు పంపిణీ చేయటం జరిగింది. మా ఒంగోలు పట్టణ శౌరశాల సంఘం ఆధ్వర్యంలో ఈ దుప్పట్లు పంపిణీ చేయటం జరిగింది. కాబట్టి ముందు రోజుల్లో కూడా మా సంఘం తరపు నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పని విన్నవించుకోండి.